నువ్వు యాజకత్వాన్ని ఎందుకు కోల్పోతున్నావు అంటున్నాడు తెలుసా? ఆయన ముఖ దర్శనాన్ని చూడలేక, ఆయనతో నువ్వు ఎక్కువగా మాట్లాడలేక, ఆయన నువ్వు ఎక్కువగా ప్రేమించలేక. నువ్వు ఎవరిని ప్రేమించి నీకు వచ్చేది ఏం లేదు. ఆయన ప్రేమలో నువ్వు పరిపూర్ణము చేయబడు. ప్రభువు నీకు అన్నీ ఇస్తాడు. క్షమించే గుణము, ప్రేమించే మనసు, సహించే భారం, ఓర్చుకునే శక్తి అన్ని ఆయన నుండి నీకు రాబోతూ ఉన్నాయి. నీ భారము తేలికగా మారబోతూ ఉంది. నీ మీద ఉన్న టెస్ట్ చేసే చీకటి శక్తులను ఆయన లయపరచబోతూ ఉన్నాడు. నీ భారము తేలికగా చేయబోతూ ఉన్నాడు. ప్రభువా, దయాకనికరం గలవాడా, నీ కనికరం మితిలేని ప్రేమ మా మీద ఉంచినందుకు అయ్యా, మేము ఈ రోజు వరకు యాజకత్వాన్ని కోల్పోయే భ్రష్టత్వంలో ఉన్నామేమో. అపవాది క్రియలను లయపరిచి మమ్మల్ని నీ చిరుచాటం మరుగుపరిచి నీ ప్రేమలో పరిశుద్ధులను అభివృద్ధి చేసి మా ద్వారా ఈ పరిచర్య ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.